హలో గాయస్, మనకి రీసెంట్గా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు కదా. అయితే దాని తర్వాత మరి కెప్టెన్ ఎవరిని చేయాలి అనే దాని మీద మరి చాలామంది రేసులో ఉన్నారు. సో అయితే ఇప్పటికే దాదాపు ఖరారు అయిపోయింది, శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెట్టబోతున్నారు అని చెప్పేసి. అయితే దీంట్లో భాగంగానే మనకి ఇంకొక ఇష్యూ ఏంటంటే, బుమ్రా తనంతట తానే కెప్టెన్గా నేను ఉండను అని చెప్పేసి మరి ఈ రేస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడని చెప్పి కూడా చాలా కథనాలు వచ్చినాయి మనకి. అయితే దీని తర్వాత మరి సునీల్ గవాస్కర్ మరి దీని గురించి అయితే రియాక్ట్ అయ్యాడనమాట. అయితే ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు కెప్టెన్గా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి సంథింగ్ ఏవో రీజన్స్ అని చెప్పి బుమ్రాని పక్కన పెడుతున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నా వరకు అయితే ఖచ్చితంగా బుమ్రాని పెట్టడమే చాలా ఉత్తమం అని చెప్పేసి సునీల్ గవాస్కర్ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే, ఇప్పుడు మ్యాచ్లో మనకి ఒక ప్లేయర్గా బుమ్రా ఉంటాడు. సో దాని తర్వాత అతనితో పాటు కెప్టెన్ కూడా ఉంటాడు కదా. సో మరి మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు బుమ్రా చేత ఎప్పుడు బౌలింగ్ చేయించాలా, ఎప్పుడు వికెట్లు తీయాలా, దాని తర్వాత ఏ సిచ్యువేషన్లో మరి బుమ్రాని తీసుకురావాలా, సో దాని తర్వాత వర్క్లోడ్ బుమ్రా చేత ఎలా మేనేజ్ చేయాలా అనేది కెప్టెన్కి బాగా తెలిసిద్దా, లేదు అంటే బుమ్రాకి బాగా తెలిసిద్దా? సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను వేయగలను, ఈ సిచ్యువేషన్లో నేను వికెట్కి తీయగలను అనే కాన్ఫిడెన్స్ బుమ్రాకే ఎక్కువ ఉండేది ఒక బౌలర్గా. సో మరి అటువంటి సిచ్యువేషన్లో బుమ్రాని కెప్టెన్గా పెడితే తను ఎప్పుడైతే అవసరమో తనే వచ్చి బౌలింగ్ వేస్తాడు. సో కాబట్టి పక్కన వేరే కెప్టెన్ పెట్టి దాని తర్వాత అతను చూసుకుంటే ఖచ్చితంగా బుమ్రాని మరి క్లిష్టమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా బుమ్రా మీద డిపెండ్ అవ్వాల్సింది ఏ కెప్టెన్ అయినా సరే. సో అటువంటి సిచ్యువేషన్లో మరి ఇటువైపు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు బుమ్రాని తీసుకొచ్చి మరి బుమ్రా అటువైపు మరి ఆ సిచ్యువేషన్లో వేయలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు కూడా మరి ఫోర్సిబుల్గా తెచ్చినట్టే కదా. సో నువ్వు బౌలింగ్ వేయని చెప్పేస్తే అక్కడ ఏదన్నా ఇంజురీ అయితే సో మరి అప్పుడు ఎవరు మరి దానికి బాధ్యత? సో కాబట్టి సునీల్ గవాస్కర్ చెప్తుంది ఏంటంటే, బుమ్రానే పెట్టండి, తనకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. ఎందుకు, నీకు ఎప్పుడైతే నువ్వు బౌలింగ్ వేయగలవు అనిపిస్తుందో, సో నువ్వు ఎప్పుడైతే ఆ వర్క్ని మేనేజ్ చేయగలవు అనిపిస్తుందో, సో అప్పుడు నీ డెసిషన్స్ నువ్వు తీసుకొని సో మరి టీం గెలవడానికి మరి నీ పాత్ర పోషించు అని చెప్పేసి చెప్తే చాలా బెటర్గా ఉండిద్ది అని చెప్పేసి సునీల్ గవాస్కర్ అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.